నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనం డాన్సర్ అసోసియేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు డాన్సర్ బాలు ఉన్నారు. ఒకసారి అసలు అసోసియేషన్లో ఏం జరుగుతుంది, వీళ్ళ సపోర్ట్ ఎవరికి అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. కొన్ని రోజులుగా అసోసియేషన్లో గొడవలు, సెక్రటరీ ఫ్రాడ్ చేశారు, ఈసీ మెంబర్స్ రిజైన్ చేశారు, ఇవే వినిపిస్తూ ఉన్నాయి. బై ఎలక్షన్ జరుగుతుంది, ఫెడరేషన్ సపోర్ట్ చేయని అంటున్నారు. ఇంకోవైపు శాఖర్ మాస్టర్, భాను మాస్టర్ వీళ్ళంతా కూడా ఒక ఫెడరేషన్ సపోర్ట్ కావాలి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అసోసియేషన్లో? అసోసియేషన్లో రూల్స్ ప్రకారంగా ఏదైనా జరుగుతూ ఉంటే ఇప్పటికిప్పుడు కొంతమంది ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు చాలా చీట్ చేస్తున్నారు డాన్సర్ల డబ్బు వాళ్ళు తినడం మొదలు పెట్టారు. ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చే ముగ్గురు బ్యారర్స్ ఉంటారు కదా, ప్రెసిడెంట్, సెక్రటరీ, ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు. డాన్సర్గా నాకు తెలుసు. నేనే అనిపిస్తున్నాను, నాకు వచ్చే బేటాలు రావు. బేటాలు వాళ్ళు ఎంత అమౌంట్ చెప్పారు, మీకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఎంతో. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్ చెప్తా. దిల్ రాజు గారి కంపెనీ గేమ్ చేంజర్ ఉంది కదా, ఆ గేమ్ చేంజర్ సినిమాకి గాను మేము గెటప్లు వేసుకున్నాం. అప్పుడప్పుడు కొన్ని గెటప్స్ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ అండి, టైటిల్ సాంగ్. పంజాబ్ లో జరిగిన షూటింగ్. దానికి కె సురేష్ గారు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య గారు ఆయన చేశారు. పంజాబ్ లో జరిగిన షూటింగ్. దానికి సంబంధించి కంపెనీ నుంచి మాకు వచ్చిందేమో 1000 రూపాయలు, మాకు ఇచ్చిందేమో 500. దీని మీద ఇదే అసోసియేషన్ ఇప్పుడు ఎవరైతే తొలగించబడ్డారో కె శ్రీనివాసరావు, ఏడుకొండల శ్రీను గారు, వాళ్ళే అతనికి సస్పెండ్ చేస్తూ తనకి 6 months సంథింగ్ సర్టన్ అమౌంట్ కూడా ఫైన్ వేశారు. అది అన్యాయమా లేదా మీరే చెప్పండి. మాకు దిల్ రాజు గారు మా కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి, ఏదో కార్మికులు కదా వాళ్ళు రిస్క్ చేశారు కదా అని చెప్పేసి 1000 రూపాయల దాకా డబ్బులు ఇచ్చారు. ఆ 1000 రూపాయలు మాకు ఇవ్వకుండా వాళ్ళు 500 తీసుకొని మాకు 500 ఎంత నేరం అండి? మీకు ఎలా తెలిసింది అది? తర్వాత ఇదే ఇక్కడండి బిల్స్ తీసుకుంటే తెలుస్తుంది. ఆయన మేనేజర్ గారికి కాల్ చేశారు, ఎంత వేశారంటే 1000 రూపాయలు అన్నారు. ఇక్కడ చూపించాం 500. ఆ కారణంతో ఇప్పుడు అతను సస్పెండ్ చేయడం జరిగింది. సేమ్ అదే ఇప్పుడు ఈయనకు కూడా జరిగింది అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సినిమాకి జరిగింది, ఎంత జరిగింది, దానికి సంబంధించి ఎవిడెన్స్ ఎవరి దగ్గర? అకౌంట్స్ వెరిఫికేషన్ లో మేము కూడా చూసాను, నేను కూడా పార్టిసిపేట్ చేశానండి. అకౌంట్స్ వెరిఫికేషన్స్ మాకు. మీరు ఈసీ మెంబర్ కాదు కదా? ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నాను. ప్రస్తుతం అంటే ఏడుకొండలు అనే సెక్రటరీని ఇక్కడ నుంచి సస్పెండ్ చేశారు కదా? అవును సార్. సో ఏడుకొండలు అనే సెక్రటరీ గురించి మాట్లాడుతున్నాను. సో ఆయనకి సంబంధించి, ఆయన చేసిన ఫ్రాడ్కి సంబంధించి ఏ సాంగ్ చేశారు, ఎంత తీసుకున్నారు, డాన్సర్లకు ఎంత ఇచ్చారు, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎవరి దగ్గర? ఎవిడెన్స్ ఎవరైనా మా ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారంటే, అకౌంట్స్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ లో ఒక వ్యక్తి, లాస్ట్ ఒక ఈసీ ఎగ్జిక్యూటివ్ ఈసీ మెంబర్ ఉన్నారు, సతీష్ గౌడ్ గారు అని. సతీష్ గౌడ్ గారు మొన్న రీసెంట్ గా ఒక సినిమాకి సంబంధించి దాంట్లో కొంచెం ఫ్రాడ్ చేశారు. ఆ ఫ్రాడ్ చేయడం మేము ప్రెజర్ పెట్టాం. ఫ్రాడ్ చేశారు, బిల్స్ కావాలని ఆయన దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి తీగ లాగితే అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఈసీ మెంబర్ గా ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన కొన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది, నేను ఏదైనా సేవ్ చేసే ప్రయత్నాలు చేస్తారేమో అని. కానీ చేయలే. ఆయనకు కె శ్రీనివాస గారు కొంచెం రిలేషన్షిప్స్ ఉన్నాయి, చాలా వరకు కలిసి సాంగ్స్ వేస్తారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడడం, ఏమంటారు, పంపకాల్లో తేడాలు రావడం అనుకోవచ్చు మనం. అలాంటి లాంగ్వేజ్లో అయితే పంపకాల తేడాలు రావడం వల్ల వీళ్ళు ఏం చేసుకున్నారు, ఇద్దరికి పొసగలేదు. ఈ సతీష్ గౌడ్ గారు ఏం చేశారు, నన్నే ఇరికిస్తావా, నన్ను సేవ్ చేయవా అనే విషయంతో, సరే నీ కూడా నేను బయట పెడతాను కదా, ఎలాగో నన్ను తీసేశారు, నీ కూడా బయట పెడతాను కదా అని చెప్పి ఆయన్ని బయట పెట్టడం జరిగింది. అప్పుడు ఆయన బయట పెట్టడంతో మాకు కూడా తెలియడం జరిగింది. ఆ సతీష్ గౌడ్కి నేను అప్పుగా ఇచ్చిన డబ్బులు, అప్పుగా నన్ను అడిగితే అప్పు పంపించిన డబ్బులు స్క్రీన్ షాట్లు ఏవైతే ఉన్నాయో, ఫోన్ పే ట్రాన్సాక్షన్స్, ఇవి ఆ స్క్రీన్ షాట్లు వాళ్ళకి చూపించి ఇది జరిగిన మోసం, చేసిన మోసం అని చెప్పేసి చూపించారంటూ కూడా ఏడుకొండలు చెప్తూ ఉన్నారు. లేదు సార్, అప్పుగా అంటే ఒకటి కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి కదా, ఎంతసేపు ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎలా అంటే ఓన్లీ వైట్ క్యాష్ ఇస్తే, వైట్ క్యాష్ వన్ టైం 2 times తీసుకోవచ్చు. ఒక 10 times 12 times వైట్ క్యాష్ ఇస్తారా? లేదుగా. ట్రాన్సాక్షన్ ప్రతిదీ డేటు, ఏ కంపెనీ, ఎవరెవరు షేర్ చేశారు అన్ని మాకు చెప్పారు ఆయన సతీష్ గౌడ్ గారు. ఆయన డైరెక్ట్ గా ఓపెన్ గా చెప్పేస్తారు జనరల్ బాడీలో. అక్కడ ఈయన దాన్ని లేదంత అబద్ధం కొట్టివేసే ప్రయత్నం చేయలేకపోయారు. ఇట్లంటే అవుతుంది కదా, ఆయన పక్క ఆధారాలు చూపించారు. డాన్సర్కి వచ్చే డబ్బులు తీసుకుంటున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు ఈసీ మెంబర్స్ కూడా డెఫినెట్ గా సస్పెండ్ చేయాలని కోరుకుంటారు, సపోర్ట్ చేయరు కదా. ఎందుకంటే వీళ్ళకి కూడా డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా, ఆయనే కదా తినేది సింగిల్ గా. సో మరి వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తూ రిజైన్ చేస్తారు? అసలు వీళ్ళు రిజైన్ కి రీజన్ ఏంటి? నా అవగాహన ప్రకారం చెప్పాలంటే కమిటీ మెంబర్లు అవగాహన లోపం ఉంటానండి. ఎందుకంటే మీరు అడిగిన దానికి ఇప్పుడు కమిటీ మెంబర్స్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని మీరు అడిగారు కదా. యాక్చువల్గా ఇదే సతీష్ గౌడ్ అనే వ్యక్తి దాదాపు 15 కోట్ల వరకు నేను గత మాజీ లీడర్లకి ఈ కమిషన్ రూపంలో ఇచ్చాను. ఏడుకొండల సీన్ అనే వ్యక్తి ఒకరికే కాదు, గతంలో కూడా చాలా మందికి ఇచ్చాను అని చెప్పంగానే అన్ని బయటికి తీస్తా ఉన్నారు.
ఈ కమిటీ మెంబర్స్ లో కూడా ఇన్ఛార్జెస్, కోఆర్డినేటర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ విషయాలు కూడా ఎక్కడ బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఈమె లేకుండా చేయాలి, బాడీ డిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి రాజీనామా చేశారు. జనరల్ బాడీ మీటింగ్లో యాక్చువల్గా మాకు తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ ఏంటంటే మెజారిటీ కమిటీ మెంబర్స్ రాజీనామా చేస్తే బాడీ డిజాల్వ్ చేస్తారని ఒక హోప్ తోటి వాళ్ళు రాజీనామా చేసేసారు. బట్ కాకపోతే మేడం గారు ఏమన్నారు, ఎవరైతే రాజీనామా చేశారో, ఎవరినైతే సస్పెండ్ చేశారో వాళ్ళు తప్పు చేసినట్టు ప్రూఫ్తో బయట పెట్టినప్పుడు జనాలు ఎవరు కూడా బాడీ డిజాల్వ్కి ఒప్పుకోలేదు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ వరకు ఎలక్షన్కి వెళ్దాం, వీళ్ళు తప్పు చేశారు, ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి సభ్యులందరూ ఓన్లీ రాజీనామా చేసిన వాళ్ళ వరకే ఎలక్షన్కి వెళ్దాము అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ తప్పు చేశారని తెలిసి కూడా ఈసీ మెంబర్స్ సపోర్ట్ చేశారా? ఎస్ కమిటీ ఏది ఎగ్జిక్యూటివ్ రిజైన్ చేసిన వాళ్ళందరూ కూడా సెక్రటరీ తప్పు చేశారని తెలుసు కూడా సెక్రటరీకి సపోర్ట్ చేస్తూనే వీళ్ళు రిజైన్ చేశారా? ఎస్ కరెక్ట్. ఎందుకంటే కమిటీలో జనరల్ సెక్రటరీ తప్పు చేశాడని మేడం గారు ప్రూఫ్ తోటి కమిటీ ముందు పెట్టింది. ఎస్ ఆయన తప్పు చేశాడు, ఆయన సస్పెండ్ చేయడం చెప్పి మళ్ళీ వీళ్ళు ఏ ముగ్గురితో అయితే పడట్లేదు, ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్, ఈ ముగ్గురికి పడట్లేదు, సో ఇబ్బందికరంగా ఉంది, మేము అందుకే రాజీనామా చేస్తాము అని చెప్పిన వాళ్ళు తప్పు చేసిన సెక్రటరీ, ట్రెజరర్తో కలిపి ఎలా రాజీనామాకి వెళ్తారు వీళ్ళు? అక్కడే అర్థమవుతుంది లేదా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళు రాజీనామా చేసినట్టు? మేబీ అలాగే సపోర్ట్ చేసేలా ఉంటే ఇక్కడ వీళ్ళు కూడా డాన్సర్సే, వీళ్ళు చేసిన అమౌంట్ కూడా పోతా ఉంటుంది, సగం అమౌంట్ ఆయన తీసుకుని ఉండొచ్చు. సో ఎందుకు సపోర్ట్ చేస్తారు? వీళ్ళకి ఏమైనా పర్సెంటేజ్ ఇచ్చేది లేదు. సో వాళ్ళ డిస్టర్బెన్స్ వల్ల మేము పని చేయలేకపోతున్నాం ఆ బాడీతో అని చెప్పేసి వాళ్ళు రాజీనామా చేసామని వాళ్ళ వెర్షన్ చెప్తున్నారు. కానీ మీరు చెప్పేది ఏంటంటే సపోర్ట్ చేయడానికే చేశారు అంటున్నారు. సపోర్ట్ చేయడానికి చేసి ఉంటే వాళ్ళకి ఏమైనా పర్సెంటేజ్ ఉందా ఇందులో? అట్లా కాదు. ఈ ఏడుకొండల సీను మాదిరే కోఆర్డినేటర్స్ కమిటీలో చాలా మంది ఉన్నారు. ఒక్కళ్ళు తప్పు బయట పెడితే మెల్లగా అందరి తప్పులు బయటకు వస్తాయి కదా. దాన్ని అడ్డుకోవడం కోసమే ఈ కమిటీ మెంబర్స్ లో కోఆర్డినేటర్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రిజైన్ చేసిన వాళ్ళలో కూడా ఈ కోఆర్డినేటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే ఫ్రాడ్ చేశారు, వాళ్ళది కూడా బయటకు వస్తుందేమని భయపడి రిజైన్ చేశారు. ఆయన ఉద్దేశంతో చేశారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేశారంటే వీళ్ళు కూడా కోఆర్డినేటర్సే కదా, వీళ్ళ తప్పులు ఏమన్నా బయట పడతాయనే ఉద్దేశంతోనే వాళ్ళతో కలిపి రాజీనామా చేశారు. దీన్ని అడ్డుకోవడానికి ఫెడరేషన్ ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళకి కమిటీ వారు ఎందుకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది అంటే, టు బి ఫ్రాంక్, నా వరకు నేను అంతర్గతంగా నేను అవగాహన ఎందుకు తెలుసుకున్నానంటే, గతంలో నేను కూడా చేస్తున్నాను కానీ అప్పుడు పోస్టులే లేవు, కొంతమంది జనరల్ సెక్రటరీ సరిగా చేయలేదనే విధంతో 1.5 year తర్వాత చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే కమిటీ, అప్పుడు నేను సిగ్నేచర్స్ ట్రై చేసేవాళ్ళేదంటే కమిటీ మెంబర్ని బయట ఉన్న కొరియోగ్రాఫర్లు, బయట ఉన్న ప్రోగ్రామ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. అది నాకు బాధ అనిపించింది. సభ్యులందరూ కలిసి మీ మీద నమ్మకంతో ఓటు వేసి ఇక్కడ కమిటీ మెంబర్లుగా మా సమస్యలు మీ సమస్యలుగా అక్కడ చెప్పండి అని పంపిస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు, బయట ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో వాళ్ళు ఏది చెప్పి పంపిస్తారో అది చేస్తున్నారు. బయట రాజీనామాలు చెయ్యండి అంటే రాజీనామాలు చేస్తారు, విత్డ్రాలు చెయ్యండి అంటే విత్డ్రాలు చేస్తారు, ఏమి ఆ మీటింగ్కి వెళ్ళకండి అంటే మీటింగ్కి రాకుండా చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? సభ్యులందరూ ఎన్నుకుంటే సార్, ఇప్పుడు జరిగిన వాటిలో నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్, ఒక 3 ఈసీ మెంబర్లని ఒక కొరియోగ్రాఫర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎవరు పేరు చెప్పగలరా? సారీ, అవి చెప్పకూడదు అంటే ఆధారాలు ఉన్నాయంటారు కదా, అవి మాకు ఇంటర్నల్ గా తెలుసు, ఆధారాలు ప్రూవ్ చేయలేము కదా. ఇక్కడ అదే సార్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని తెలిసి ఇప్పుడు సెక్రటరీ ఏదైతే తప్పు చేశారో దానికి ఎవిడెన్స్ ఉందంటున్నారు. ఆ ఎవిడెన్స్ మీరు మీ డాన్సర్స్లకి చూపించవచ్చు, కొరియోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించవచ్చు. ఇక్కడ ఫెడరేషన్ కూడా తప్పు చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తుంది, వాళ్ళతో కలిసి పనిచేయండి అని ఫోర్స్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఫెడరేషన్ తప్పు చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తే ఇంకా మిగిలిన మాస్టర్లు, శేఖర్ మాస్టర్ కానీ, భాను మాస్టర్ కానీ, జోసెఫ్ మాస్టర్, వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఫెడరేషన్కి సపోర్ట్ ఎందుకు చేస్తారు? ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగాలని ఎందుకు కోరుకుంటారు? డాన్సర్స్కి అన్యాయం జరుగుతున్నప్పుడు ఫెడరేషను అన్యాయం చేసిన వాళ్ళని సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఫెడరేషన్ సపోర్ట్ ఎందుకు కోరుకుంటారు? డాన్సర్స్ వైపు ఎందుకు నిలబడరు? అండ్ ఇంకా మొన్న ఓటింగ్లో కూడా 78 మెంబర్స్ ఓటింగ్ చేశారు, పోలింగ్ చేశారు, ఎలక్షన్ కావాలని చెప్పారు. 500 మెంబర్స్లో 78 మెంబర్సే రావడం ఏంటి అనేది కూడా వాళ్ళ క్వశ్చన్. సో వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? సార్ చాలా గుడ్ క్వశ్చన్ సార్, చాలా బాగా అడిగారు. ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ 78 మెంబర్సే వచ్చారంటుంది. యాక్చువల్లీ అది ఎలక్షన్ కాదు సార్, అది పోలింగ్. ఒపీనియన్ కోసం వచ్చినారు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కొంతమంది కొరియోగ్రాఫర్స్ మీకు కనిపించుంటారు రీల్స్ లోను, వాళ్ళు ఆ కొరియోగ్రాఫర్ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు సార్.
నేను అడిగింది అదే, వాళ్ళు ఎందుకు భయభ్రాంతులు ఇక్కడ తప్పు చేశారని చెప్పినప్పుడు ఉమ్. వాళ్ళకి ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటున్నారు? సెక్రటరీ తప్పు చేశారు. ఎగ్జాక్ట్లీ సార్. ఆ, ఒక వర్గం, మీకు తెలుసు ఆ వర్గం ఏంటనేది. ఆ వర్గం ఈ జోసెఫ్ అనే ఆయన కోసం పని చేస్తుంటారు, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ కనిపించింది శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, ఉమ్. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు సపోర్ట్ అంటారు మీ ఒపీనియన్? జోసెఫ్ మాస్టర్ సపోర్ట్. మీకు అనిపించింది కదా? ఆ. ఎగ్జాక్ట్లీ సార్, ఓకే. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ సపోర్టర్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్న విధంగా ఇక్కడ అతను రాలేదు, ఎవరు? జోసెఫ్ అనే వ్యక్తి. ఓకే. ఆ జోసెఫ్ అనే వ్యక్తి ఇప్పుడే కదా, ఇంకెప్పటికి రాడు. ఉమ్, ఫుల్ చీటర్ సార్. ఇక్కడ అకౌంట్స్ ఉన్నాయి, అతని అకౌంట్స్ నెక్స్ట్ తీసుకోబోతున్నాం, నెక్స్ట్ నేను బయట పెడుతున్నాం. నా అకౌంట్స్ లో నేను కూడా ఒక మెంబర్, అకౌంట్స్ వెరిఫికేషన్ లో నేను కూడా ఒక మెంబర్ని. ఓకే. లాస్ట్ జాయింట్ సెక్రటరీగా నేను 10 months అకౌంట్స్ యాక్చువల్లీ బేసిక్ గా రూల్ ప్రకారం సభ్యులందరికీ తెలియజేసి, సభ్యులందరికీ ఆమోదించి అకౌంట్స్ లో ఎలాంటి డిస్ప్యూట్స్ లేవని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ పోవాలి. అంతకుముందు జానీ మాస్టర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు క్లియర్ గానే ఉన్నాయా అకౌంట్స్ అన్ని? క్లియర్ అయినా సార్. ఎవ్రీ మంత్ ఏంటంటే వెరిఫికేషన్ కోసం ఆడిటింగ్ జరుపుతారు, ఓకే. ఆడిటింగ్ చేసి వెరిఫికేషన్ చేస్తారు. ఆయన ఉన్నదే 7 months 8 months. ఆ కొన్నిట్లో ఆయన సిగ్నేచర్ లేకుండా పూర్తి బాధ్యతలు జనరల్ సెక్రటరీకి అప్పచెప్పారు. ఆయన షూటింగ్స్, బాంబే షూటింగ్స్ అని అదే. తర్వాత 2 times 3 times అకౌంట్స్ వెరిఫికేషన్ జరిగింది. అక్కడ ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఒక కింద ఒక ఫ్లోర్ జనరల్ సెక్రటరీ తన ఓన్ డెసిషన్ తో ఒక సర్టన్ అమౌంట్ జనరల్ బాడీ ఆమోదం లేకుండా చేశారని అది ఒకటి తప్ప ఇంకేం లేదు. ఇక్కడ ఈ జోసెఫ్ వచ్చినాక అతను ఎన్ని నెలలు చేశాడో అడ్మినిస్ట్రేషన్, ఒక్క నెల కూడా చూపించకుండా సభ్యులకి ఎలక్షన్స్ పోతా అన్నాడు. అప్పుడు నేను కంప్లైంట్ చేశాను సార్ ఫెడరేషన్ వారికి. సార్ ఇది రూల్ కి వ్యతిరేకంగా పోతున్నారు ఫెడరేషన్ వారు, సార్ దయచేసి మీరు చర్యలు తీసుకోండి అంటే చర్యలు లేవు. కంప్లైంట్స్ ఉన్నాయి, నా దగ్గర కంప్లైంట్ చేసిన కాపీస్ కూడా ఉన్నాయి సార్, మళ్ళీ సబ్మిట్ చేయమని చేస్తాను. ఆ ఫెడరేషన్ వారికి నేను కంప్లైంట్ చేశాను, ఇలా అకౌంట్స్ చూపించకుండా వెళ్తున్నారని. అప్పుడు ఫెడరేషన్ వారు ఏమైనా రూల్ చూపించారా? రూల్ చూపించలేదు. అప్పుడే రూల్ చూపించుంటే మాకు ఫెడరేషన్ వారి మీద ఇంకా చాలా రెస్పెక్ట్ పెరిగే సార్. అంటే ఇక్కడ బ్యారర్స్ ఎవరన్నా చెప్పింది ఇన్నట్టుంటే సరిపోతుంది. వాళ్ళు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు శేఖర్ మాస్టర్ గాని, భాను మాస్టర్ గాని వీళ్ళంతా కూడా తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళకి బహిరంగ ఎలాంటి చాలా తెలివిగా జరుగుతుంది సార్. ఇక్కడ తప్పు చేసిన వారికి మేము సపోర్ట్ చేస్తామని ఎక్కడా చెప్పము అని అంటారు, కానీ తప్పు చేసిన వాళ్ళు మీ పక్కనే ఉన్నారని మేము మొత్తుకుంటున్నాం. అదే మీ ఒపీనియన్ మా ప్రకారం ఒపీనియన్ ప్రకారం తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? ఆధారాలు సార్. చేస్తున్నారని నేను చెప్పలేను, ఎందుకంటే మీకు చెప్పామా అంటారు వాళ్ళు. నాకు తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. జనరల్ బాడీలో అయితే ఓపెన్ గా నేను మాట్లాడలేదు. మీరు చెప్పలేనప్పుడు ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని సార్ ఎలా చెప్తారు? మీరు చెప్పలేరు కదా. ఇంకా ఒక మనిషి మీద రాంగ్ ఎలిగేషన్ చేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సార్. సో అందుకే నేను ఇలా చెప్పుకుంటున్నాను. అదే జనరల్ బాడీలో చెప్పండి, ఓపెన్ గా చెప్పుకుంటాను, మా అంతర్గతం కాబట్టి. ఇక్కడ బహిర్గతంగా మీడియాలో చెప్పడం కరెక్ట్ కాదని నేను దాని మీద నేను ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదు. ఓకే, రైట్. వాళ్ళ ఒపీనియన్. సో ఫైనల్ గా ఇప్పుడు ఫెడరేషన్ మేము సపోర్ట్ చేయమని చెప్పేసి క్లియర్ గా చెప్పేశారు, వాళ్ళని కాదని ఎలక్షన్ పెట్టుకుంటే. అది మీ అందరికి ఓకేనా? డాన్సర్స్ దీనికి సపోర్ట్ చేస్తారు అందరూ ఏకపక్షంగా? సుమలత గారు ఏ తప్పు చేయలేదు, సుమలత గారు సస్పెండ్ చేసింది పర్ఫెక్ట్ గా, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని పర్ఫెక్ట్ చేశారు అని అందరూ వచ్చి ఏకదాటిగా ఫెడరేషన్ మాకు సపోర్ట్ చేయకపోయినా మాకు ఓకే, ఆవిడ వెనకాల మేము నిలబడతాము. డాన్సర్స్ అందరూ నిలబడతారా? కొంతమంది ఎవరైతే ఉన్నారో తప్పు చేశారు, రిజైన్ చేశారు, మీరు చెప్పినట్టు కోఆర్డినేటర్లుగా ఉన్నారు, వాళ్ళు కూడా ఇటువంటి మిస్టేక్ చేసి భయపడుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు కాకుండా ఇప్పుడు 500 మంది డాన్సర్స్ ఉన్నారు, మీరందరూ 500 మందిలో పోనీ ఒక 100 మంది పక్కకు తప్పుకున్న ఒక 400 మంది వెనకాల నిలబడతారా సుమలత గారికి? డెఫినెట్ గా. ఎందుకంటే ఫెడరేషన్ వాళ్ళు మా యూనియన్ ఏ తప్పు చేయలేదు, మా ప్రెసిడెంట్ గారు ఏ తప్పు చేయలేదు, ఆమె ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు, ప్రతిదీ కూడా జనరల్ బాడీ మీటింగు, కమిటీ మీటింగ్ ఆమోదంతోనే ఆమె వాళ్ళ మెజారిటీ పీపుల్ అభిప్రాయం మేరకే నిర్ణయాలు తీసుకుంది తప్ప ఏకపక్షంగా ఎక్కడ తీసుకోలేదు. మేము కూడా ఫెడరేషన్ మాకు కావాలి, మేము వద్దనట్లేదు. ఫెడరేషన్ మా అంతర్గత విషయంలో మాత్రమే అంటున్నాము తప్ప ఫెడరేషన్ మాకు వద్దు అని అనట్లేదు. మేము ఇప్పుడు వాళ్ళు మాతో పని చేయము అంటే దానికి లాజిక్ ఉండాలి కదా. మేము ఏదైనా తప్పు చేస్తే నువ్వు మమ్మల్ని తీసేయి, మాతో పని చేయొద్దు. నీ తప్పు ఏం చేసామో ఫస్ట్ ప్రూవ్ చేయమని ఫెడరేషన్ వాళ్ళని కోరుతున్నాను నేను. ఈసీ మెంబర్స్ కూడా అదే అంటున్నారు, ఈసీ మెంబర్స్. సో మాకు నచ్చలేదు, ఏదో డిస్టర్బెన్స్ వల్ల మేము రిజైన్ చేసాం. సరే ఇప్పుడు పెద్దలు చెప్పారు, ఫెడరేషన్ చెప్పింది, దిల్ రాజు గారు చెప్పారు, కాబట్టి మేము పనిచేయడానికి మేము పాజిటివ్గానే ఉన్నాం. సో మళ్ళీ మమ్మల్ని తీసుకుంటే మేము కలిసి పనిచేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు కదా. సో వాళ్ళతో కలిసి పనిచేయడానికి ప్రాబ్లం ఏంటి మీ సభ్యులకి? ఆవిడ అంటున్నారు సుమలత గారు, ప్రెసిడెంట్గా నాకు ఏ ప్రాబ్లం లేదు, సభ్యులందరూ వద్దంటున్నారు అని చెప్పేసి. ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి? సార్ ఇది మన దిల్ రాజు గారు, ఫెడరేషన్ పెద్దలు, లేబర్ ఆఫీసర్ గారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే 3 జనరల్ బాడీ మీటింగ్లు వాళ్ళని తీసుకోవాలో వద్దనే దాని మీద పెట్టుకున్నాం. సభ్యుల అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మీకు ఇంత క్లాష్ అయింది,
ఏమంటే ఫస్ట్లో ప్రెసిడెంట్ గారు నేను ఆ కమిటీ మెంబర్స్తో పని చేయాల్సి వస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి ఈమన్నారు. మీ మనసులో కూడా ఏముంటుంది యాజ్ ఎ కమిటీ మెంబర్స్లో? ప్రెసిడెంట్ గారు మాతో పని చేయదు అంటున్నారు. మేము మీ ఇద్దరిని సెట్ చేసి తీసుకున్నామే అనుకో, రేపు పొద్దున మీరు కలిసి ఎలా పని చేస్తారు? మా యూనియన్లో ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మెజారిటీ కమిటీ మెంబర్ల ఆమోదం ఉంటేనే ఆ నిర్ణయం పాస్ అవుతుంది. మీ ఇద్దరికి పడట్నప్పుడు మిమ్మల్ని తీసుకొని మాకు 1.5 year వేస్ట్ అవుతుంది. నువ్వు ప్రెసిడెంట్ గారు ఏ పని చేసినా కూడా కమిటీ మెంబర్స్ ఏవో సాకులు చెప్పి అడ్డుపడతా ఉంటారు. ఏ పని ముందుకు సాగదు, ఏ నిర్ణయం తీసుకునే అవకాశమే ఉండదు. అలాంటప్పుడు మాకు 1.5 year వేస్ట్ కదా. అది దానివల్ల సభ్యులు కూడా చాలామంది ఆ కమిటీ మెంబర్స్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. సార్ ఏం లేదు సార్, కమిటీ మెంబర్లు ఏంటంటే వాళ్ళు తెలిసి చేసినారా తెలియక చేసినారని పక్కన పెడితే కేవలం 5-6 నెలల్లో మేము జనరల్ అడగడం జరిగింది, మీరు ఎందుకు రాజీనామాలు చేయారు, ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఏకపక్ష నిర్ణయం అంటున్నారు. ఎంత సిల్లి, ఒక ఏకపక్ష నిర్ణయంతో 10 మంది మూకుమ్మడిగా పోయి అది ఇద్దరు తొలగించబడ్డ సస్పెండ్ చేయబడ్డ వాళ్ళతో కలిసి పోతారా అని క్వశ్చన్ చేస్తే లేదు మేము ఇన్ఫ్లుయెన్స్ అయ్యామో అంటారు. ఎంత సిల్లి సార్, ఇన్ఫ్లుయెన్స్ అవుతారా మీరు? మిమ్మల్ని నమ్మి అక్కడ కమిటీ మెంబర్లుగా మిమ్మల్ని ఓటేసి అక్కడ పెడితే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఇంక దేనికైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు రేపు భవిష్యత్తులో. రేపు 1 కోటి రూపాయలు ట్రాన్సాక్షన్ జరగడానికి మీరు ఎందుకు సిగ్నేచర్ చేశారు, ఎందుకు ఆమోదించారు కమిటీలు అని చెప్తే మేము ఇన్ఫ్లుయెన్స్ అయినామంటే సింపుల్గా అయిపోతుందా? అది ఇంకోటి, కేవలం 5 నెలల్లో డిజాల్వ్ చేయాలనే ఆలోచన మీకు వస్తున్నాయంటే జనరల్ సెక్రటరీ మిమ్మల్ని తీసుకెళ్ళాడు, మిమ్మల్ని పావులుగా వాడుకున్నాడు, కమిటీ మెంబర్లు పావులుగా వాడుకుని వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేశాడు. మీరు రండి మేము చూసుకుంటాం, మన పైన పెద్దోళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే మేము ఫెడరేషన్ వారు ఏం చెప్తే అది చేస్తున్నాం ఒక వ్యక్తి అన్నాడంట. ఆ మాటకు వస్తే ఒక కమిటీ మెంబర్ అన్నారు, ఫెడరేషన్ వాళ్ళు ఏం చెప్తే అది మేము చేసాము అని చెప్పేసి అన్నారు. అంటే ఫెడరేషన్ వాళ్ళు మిమ్మల్ని రాజీనామా చేయండి, బాడీ డిజాల్వ్ అయిపోతుందని అన్నారా? అంటే ఫెడరేషన్ వారికి ఈ బాడీ ఉండడం ఇష్టం లేదా? ప్రెసిడెంట్ సుమలత గారు ప్రెసిడెంట్ పోస్ట్ ఉండడం ఫెడరేషన్కి ఇష్టం లేదా? ఫెడరేషన్ వారే మీతో ప్లాన్ చేసి రాజీనామా చేయించారా అని లేనిపోయిన డౌట్లు వస్తున్నాయి మాకు. ఆమెను దింపాలనే ప్రయత్నం వీళ్ళకి ముమ్మరంగా ఉంది సార్. నాకు అర్థం కాదు, మొన్న జనరల్ బాడీలో ఒకవేళ తప్పు చేసిన వాళ్ళతో కలిసి పని చేయాల్సి వస్తే నేను కూడా రాజీనామా చేయడానికి వెనకాడబోను, నేను కూడా రాజీనామా చేస్తాను అంటే వెంటనే వీళ్ళందరూ కళ్ళల్లో మెరుపులు వచ్చేసినాయి. అమ్మయ్య మనం అనుకుని జరిగిపోయింది, ఇంకా ఆమె కూడా దిగిపోతుంది, వెంటనే మనం పెట్టేసుకుందాం, ఇప్పుడు దొంగలంతా మేమందరం చేరుకున్నాం. దొంగలంతా ఒక పక్క చేరుకొని ఎవరైతే స్కామ్స్ లో ఉంటారో, ఎవరైతే ప్రోగ్రామింగ్ తప్పులు చేస్తారో వాళ్ళంతా ఒక సైడ్ వచ్చి డాన్సర్లందరూ మభ్యపెట్టి భయపెట్టి మీరు అటు సైడ్ పోకండి ఇక్కడ రండి, మీకు వర్క్ మేమే ఇస్తాం, మేమే బిజీగా ఉంటాం, మా పక్కన కొరియోగ్రాఫర్లు ఇస్తామని ఇలా ప్రచారాలు చేసి డాన్సర్లను భయపెట్టి వాళ్ళు డాన్సర్లు మాకేం చెప్తారంటే అన్న మీరు ఓటింగ్ పెట్టండి మా అభిప్రాయం చెప్తాం. అందుకే ఇప్పుడు చెప్తున్నాను సార్, వాళ్ళు సీక్రెట్ ఓటింగ్ పెట్టమనండి, నేను ధైర్యంగా సవాల్ చేస్తున్నాను. వాళ్ళు ఓడిపోతారు. ఎందుకు? వాళ్ళు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. కానీ అది పెట్టరు. ఎందుకు తెలుసా? అక్కడ పోతే మనం ఓడిపోతాం. గతంలో ఒకటి జరిగింది సార్, జనరల్ చేసుకోవాలా అనే దాని మీద ఒపీనియన్తో నేనే ఫెడరేషన్ మన లేబర్ కమిషన్ వారి ఆధ్వర్యంలో, మన ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో కూడా సీక్రెట్ ఓటింగ్ జరిపితే అప్పుడే అనిల్ గారే వచ్చారు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. చేస్తే అక్కడ కొరియోగ్రాఫర్లు అందరూ ఒక పక్క ఉండి డాన్సర్లు అంతా ఒక పక్క ఉంటే కొరియోగ్రాఫర్లు ఓడిపోవాల్సి వచ్చింది. జనరల్ గా డాన్సర్లు గెలిచిన దాఖలాలు జరిగినాయి. అప్పుడు ఆ టైంలో ఇది ప్రెసిడెంట్ పోస్ట్ జనరల్ కావాలని చెప్పేసి డాన్సర్లు అంతా అడిగారు. మాస్టర్లు ఏంటి, ప్రెసిడెంట్ పోస్ట్ ఓన్లీ మాస్టర్కే ఉండాలనే అంశంలో జనరల్ కావాలని ఒక జనరల్ బాడీ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కొంతమంది డాన్సర్లు మాకు ప్రెసిడెంట్ పోస్ట్ జనరల్ కావాలని చెప్పేసి ఇట్లా చేయెత్తారు. కొంతమంది మాస్టర్లు ఇలా చూశారు, చూసి వాంటెల్లి వాళ్ళని గుర్తుపెట్టుకొని కట్ చేస్తారు, సాంగులో ఎక్కువకుండా కట్ చేశారు. రెగ్యులర్గా వాళ్ళ దగ్గర పనిచేసే డాన్సర్లే మాకు జనరల్ కావాలి అన్నందుకు ఆ గ్రూప్లో నుంచి ఆ వ్యక్తిని కట్ చేశారు. దీనికి ప్రధాన కారకుడు అలా లాస్ట్ టైం కూడా ఇలా కట్ చేస్తారు మమ్మల్ని, మేము స్వేచ్ఛగా మేము చెప్పుకోలేము, మాకు సీక్రెట్ ఓటింగ్ కావాలి అని సభ్యులు అడిగితేనే సీక్రెట్ ఓటింగ్ పెట్టుకున్నారు. అందులో రిజల్ట్ ఏమొచ్చిందో మీరు కూడా చూసారు. అది ప్రధాన కారకుడు నన్ను అడిగితే సార్ ఈ జోసెఫ్ అనే వ్యక్తి సార్. తనకేంటంటే డాన్సర్లు ప్రెసిడెంట్గా నిలబడడం ఇష్టం ఉండదు. ఇంకోటి ఇప్పుడు వీళ్ళు జానీ గారి తరపున ఉన్న వాళ్ళు వాళ్ళ వైఫా జానీ గారు రావడం అసలు ఇష్టం ఉండదు. అన్ని మీడియాలకు వెళ్ళేది రాంగ్ ఎలక్షన్ చేస్తూ ఉంటాడు. ఎంత తప్పుగా మాట్లాడంటే ఆ వ్యక్తి కొంచెం కూడా ఇంగితం లేకుండా 35 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి అని డాన్సర్లు డబ్బులు తీసుకుని ఓట్లు వేసినలాగా పోర్ట్రేట్ చేస్తున్నాడు సమాజానికి. సెన్స్ ఉందా సార్? మేమైనా ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అమ్మావి తిప్పి కొడితే 380 వరకే, అంతకు మించి పోలింగ్ కాదు.
35 లక్షలు ఎలా ఖర్చు పెడతారు మీరు ఒకసారి ఆలోచించారా? ఒక వ్యక్తికి ఎంత పోతుంది? 10,000 దాకా పోయిందంటారా? అంటే మేము మా ఓటును అమ్ముకుంటున్నట్టు సమాజానికి చెప్తున్నాడు సార్ ఆయన. అది మంచి పద్ధతే? ఆయనకి ఏంటంటే ఆయన భవిష్యత్తులో రాడు, గెలవడు. ఆయన ఇప్పుడు దగ్గరలో ఆయన అకౌంట్స్ ఓపెన్ చేయబడుతున్నాం మేము. అన్ని వైట్ బిల్స్ తీస్తున్నాడు. ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి తప్పు చేసిన వాళ్ళందరూ భయపడి అందరిని ఏకం చేస్తున్నారు. ఇది ఈసారి ప్రధాన కారణాలు ఇవి. ఈ ఫెడరేషన్ వాళ్ళు ఎందుకు కావాలంటున్నారంటే ఫెడరేషన్ వారికి ఇక్కడ సుమలత గారికి కోల్డ్ వార్ జరుగుతుంది సార్. టు బి ఫ్రాంక్, కోల్డ్ వార్ ఏంటి ఎలా జరుగుతుంది తెలుసా? వాళ్ళు ఒకటి చెప్పడం, ఏది కలిసిపోండి, మేము చెప్తున్నాం కదా మీరు కలిసిపోండి అని. ఏమేంటి కలిసిపోయే అర్హత నాకు లేదు, సభ్యులు నిర్ణయిస్తారు, వాళ్ళ సమక్షంలో తీసుకుని అంటే ఒకసారి 2 సార్లు చెప్పినారు. చెప్పిన తర్వాత వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాలా. మళ్ళీ దాని తర్వాత ఈసారి వచ్చేస్తాం అంటే వాళ్ళు అనుకున్నది జరిగేంత వరకు వాళ్ళు మీటింగ్లు పెడుతూనే ఉంటారు, వాళ్ళు ఆ లెటర్స్ పంపిస్తూనే ఉంటారు, వాళ్ళు బెదిరిస్తూనే ఉంటారు, నాన్ కోఆపరేషన్ పంపిస్తూనే ఉంటారు. సార్ వ్యక్తిగత స్వేచ్ఛతో మా అభిప్రాయం, మేము రండి, ఇప్పటికే చెప్తున్నాము, ఫెడరేషన్ అందరి క్రాఫ్ట్స్తో మేము పనిచేయాలి, ఫెడరేషన్ వారు మీరే మాకు పెద్ద దిక్కు, మీరు రండి, మీరే ఉండండి, మీరే మమ్మల్ని మా క్షేమంగా మీరే కోరుకుని కార్మిక శాఖను క్షేమం కొరకే ఉన్నా ఉంటున్నారు కదా సార్. ఎక్కడ సార్ మాకు క్షేమం ఇస్తున్నారు? మాకు స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు కూడా మీరు కనిపించలేకపోతున్నారు. ఎన్నికలు కూడా జరుపుకోలేదు చేస్తున్నారు మీరు. ఎన్నికలు జరుపుకోవడానికి కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా? ఏ యూనిట్ లేవు సార్ ఇన్ని ఇబ్బందులు. అంటే మీరు రండి, మీరు కాకపోతే మేము గవర్నమెంట్ వారి ద్వారా ఎలక్షన్ జరిపించుకుంటామంటే అక్కడ వాళ్ళ అహం దెబ్బతింది సార్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. అంటే నాకు లింగ వివక్ష కూడా కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక మహిళ వచ్చింది, ఇప్పుడు అందరిని తీస్తుంది, మేము చెప్పింది ఆమె వినడం లేదు, ఆమె ఏం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆమె హస్బెండ్ జానీ మాస్టర్ గారు ఎంత అమానుషం అంటే, అదే ఈ మా అసోసియేషన్కి ఒక 4 లక్షలు ఫండ్ తీసుకొచ్చారు రామచరణ్ గారు. రామచరణ్ గారికి మేము దండం పెట్టుకుంటున్నాం, మా కష్టాలు తెలుసుకుని ఆయన 4 లక్షలు మాకు ఫండ్ ఇచ్చారు మా సభ్యుల క్షేమం కొరకు. డాన్సర్లు వాళ్ళకు ఎంత ఫిజికల్గా స్ట్రెయిన్ అవుతారో, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో అని చెప్పేసి రిమైనింగ్ అమౌంట్ కోసం అడిగితే ఏ ఒక్క కొరియోగ్రాఫర్ సపోర్ట్ చేయాలి. ఓకే, వాళ్ళ వ్యక్తిగత కారణాలు అయ్యుండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు అయ్యుండొచ్చు, చూశారు కొన్ని రోజులు. ఆఖరికి మొన్న ప్రెస్ అండ్ మీడియాలోనూ కూడా ఏం చెప్పారు, సరే నాకు ఒక పెద్ద అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్తో నేను రిమైనింగ్ కావాల్సిన అమౌంట్ చేకూర్చి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేపిస్తా అని చెప్పేసి 18 లక్షలు డైరెక్ట్గా ఇచ్చేశాడు సార్. ఇచ్చేస్తాను అనౌన్స్ చేశాడు. నాకు మా ప్రెసిడెంట్ గారు నేను అడిగాను, వచ్చింది అమౌంట్ అంటే ఎలక్షన్ అయిపోయిన వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పేసింది. అది ఎలాగో వస్తుంది. అంత మంచి చేసే వాళ్ళు కూడా అక్కడ ఇప్పుడు ఆయన కూడా ఒక సభ్యుడు. ఇప్పుడు నన్ను కూడా అడగండి, ఇప్పుడు నేను అడిగితే ఇప్పుడు ఆయన ఆ రోజు ఏమన్నాడు, ఫెడరేషన్ మాకు వద్దు అన్నాడు. నేను ఫెడరేషన్ మాకు వద్దు ఇలాంటి నాకు నాన్ కోఆపరేషన్, ఈయన అదే మాట నాన్ కోఆపరేషన్. ఆ రోజు ఎంతమంది అన్నారు? పెద్ద మంది అన్నారు నాన్ కోఆపరేషన్, మా ఫెడరేషన్ మాకు వద్దు అని. ఇప్పుడు విషయంలో వద్దు అనేది మాత్రం అన్నారు. ఇక్కడ ఓన్లీ ఆ వీడియో తీసింది కూడా ఎక్స్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు. వద్దు అనేది మాత్రం రికార్డ్ చేసి అంతర్గత విషయం అనగానే పక్క తిప్పేశాడు. సో అదేంటో ఇరికీలు అని చెప్పేసి రికార్డ్ చేశారు వాళ్ళు. జానీ మాస్టర్ కూడా ఫెడరేషన్ వద్దనట్లేదు, అంతర్గత విషయాల్లో మాత్రమే వద్దు అని అన్నారు. కానీ వద్దన్నది మాత్రం వీడియో తీసి మీడియాకి ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మాకు ఫెడరేషన్ కావాలంటున్నారు కదా, వాళ్ళు చాలా మెజారిటీ పీపుల్ నన్నే నేను జాయింట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఫెడరేషన్ వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళని ఎందుకు ఇక్కడ కూర్చోబెడతారు, వాళ్ళతో ఏంటి మీరు పంచాయతీ చేపిస్తారు, మనం మాట్లాడుకోలేము అన్న నోరులే ఇప్పుడు వాళ్ళకి ఫేవరబుల్ గా ఉన్నారని చెప్పేసి వాళ్ళందరూ కూడా మా ఫెడరేషనే కావాలి, వాళ్ళు ఏం చెప్తే మేము వింటాం, ఎనాలు లేని ప్రేమ చూపిస్తున్నారు సార్. అంటే మేమేమన్నా పరుగు తీసే పని చేయడంలో ఫెడరేషన్ వారిని, ఫెడరేషన్ పెద్ద పాత్ర వహిస్తే మంచిదే కాదు అని చెప్పడంలో, బట్ ఏంటంటే మా వ్యక్తిగత స్వేచ్ఛను మీరు భంగం కలిగించకండి అంటున్నాం సార్. మా మెజారిటీ పీపుల్ మేము తీసుకున్న నిర్ణయాలు మీరు గౌరవించండి అంటున్నాం సార్. అంతే, ఇంకేం లేదు. ఇప్పటికీ ఫెడరేషన్ వారితో కలిసి పనిచేయాలని మేము కూడా అనుకున్నాం సార్. అంతే, ఇంకేం లేదు. జోసెఫ్ ప్రకాష్ గారు ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఫెడరేషన్ వాళ్ళు యూనియన్కి రానిలే. ఎందుకు మన చేత కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్దాము, మనలోకి వాళ్ళు ఎందుకు, అవసరం ఉన్నప్పుడు వెళ్దాము, వద్దు అని చెప్పేసి అన్న వ్యక్తే ఈరోజు కావాలి అని అంటున్నాడంటే ఏదో వాళ్ళు ఫేవరబుల్ గా ఉంటుంది, వాళ్ళు పిలుచుకుంటారు అంతే. ఎలక్షన్ షెడ్యూల్ ఇంతకు ముందు ఫెడరేషన్ వారు రిలీజ్ కానికుండా తన దగ్గరే పెట్టుకుని 30 తిప్పులు పెట్టి మాకు లేనిపోని ఖర్చులు చేసి సమయం వృధా చేసి తిప్పించి పెట్టాడు. కేవలం ఒక కొరియోగ్రాఫర్ తన దగ్గర ఉండడనే, తన డేట్ లేదనే కారణంతో, ఒకే ఒక చిన్న కారణంతో మా యూనియన్ కావాల్సిన షెడ్యూల్నే మార్పించే ప్రయత్నం చేసి 30 తిప్పులు పెట్టాడు ఈ జోసెఫ్. తన మొక్కం చూసి ఎవడు ఓటేయడు. తన వెనకాల ఒక ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఒక కొరియోగ్రాఫర్ ఉన్నాడు, ఇంకో కొరియోగ్రాఫర్ ఉన్నాడు, బిజీగా ఉన్నారు, నన్ను గెలిపించండి సార్. అవినీతి చేసే వాళ్ళని ఎప్పటికి గెలిపిస్తారు సార్ వాళ్ళు. అంతే, నేను చెప్పబోయేది ఏంటంటే వాళ్ళు భయపెట్టి అయినా మేము చేయాలి, డాన్సర్స్ మా గుప్పిట్లో పెట్టుకో. ఇప్పుడు ఏంటంటే పక్క యూనియన్ల వరకు వెళ్ళిపోయింది సార్. పక్క యూనియన్ వేరే క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా ఇప్పుడు గనక సుమలతాదేవి గారిని నొక్కి పెట్టకపోతే అలుసైపోతుంది ఫెడరేషను, మన గౌరవ మర్యాదలు మన ప్రతిష్ట దెబ్బతింటుంది, వాళ్ళ ఉనికి కోల్పోతారని ఈ ఉద్దేశం కనిపిస్తుంది తప్ప ఏముంది సార్ అక్కడ నాకు అర్థం కాదు. ఇప్పుడు
ఏమంటారు తొలగించబడినారో వాళ్ళు మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకొని మళ్ళీ కొత్త బాధ్యత మా పనులు మేము చేసుకుంటామంటే దానికి ఇన్ని అవాంతరాలా. థ్యాంక్ యూ అండి. పాతికేళ్ల ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.